ప్రపంచ దేశాలపై సుంకాలు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత కాస్త ఊరట కల్పిస్తూ సుంకాల అమలు వాయిదా వేశారు. దీంతో అప్పుడు బంగారం ధరలు దిగివచ్చాయి. కానీ అమెరికా చైనా మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. చైనాపై ప్రతీకార చర్యగా దిగుమతి సుంకాలను అమెరికా భారీగా పెంచింది. చైనా వస్తువులపై 245% మేర సుంకాలు విధిస్తున్నట్లు తెలిపింది. బోయింగ్ విమానాల కొనుగోలును చైనా కంపెనీ నిలిపివేసిన క్రమంలో ఈ మేరకు అమెరికా ప్రతీకార సుంకాలు పెంచింది. చైనా అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. ఏప్రిల్ 17వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై ₹990 పెరిగింది. దీంతో తులం రేటు 96,170కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములపై ₹950 పెరిగింది. దీంతో తులం రేటు 88,150 వద్దకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు గత 2 రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వచ్చి ఊరట కల్పించినా ఈ రోజు మళ్లీ పెరిగింది. ఇవాళ కిలో వెండి రేటు ₹200 పెరిగింది. దీంతో కిలో ధర మళ్లీ 1,10,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. కామెక్స్లో బంగారం ధరలు 2% మేర పెరిగాయి. దీంతో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $3,340కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు $100 మేర పెరగడం గమనార్హం. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్సుకు $32.3కు చేరింది. మరోవైపు ఇండియన్ కరెన్సీ రూపాయి కాస్త పుంజుకొని ప్రస్తుతం డాలర్తో పోలిస్తే 85.638 వద్ద ట్రేడ్ అవుతోంది.